నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మిరపకాయ కోతకొస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాణిజ్య పంటగా సాగుతున్న మిరప తోటల్లో పంట ఇప్పుడిప్పుడే కాపునకు వస్తోంది. చింతలపాలెం, మఠంపల్లి వంటి నల్లరేగడి భూముల్లో వేసిన తోటల్లో ముందుగానే చేతికందడం ప్రారంభమైంది. హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లోని మేళ్లచెరువు, మోతే తదితర మండలాల్లో కొంచెం ఆలస్యంగా పండే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి సాగు కాస్త పెరిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం తెగుళ్ల ప్రభావంతో ఆశించిన రీతిలో దిగుబడులు అందేలా లేవు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 25,000 ఎకరాల్లో ఈసారి మిరప సాగు చేశారు. పత్తి స్థానంలో పలు ప్రాంతాల్లో మిరప వేయడం వల్ల విస్తీర్ణం పెరిగింది. నల్గొండ జిల్లాలో గరిష్టంగా 14,000 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 10,000 ఎకరాల్లో సాగవుతోంది. యాదాద్రి జిల్లా రైతులు ఈ పంట సాగుపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో 500 ఎకరాల్లోపే సాగైంది. వాతావరణ మార్పులతో ఈసారి వర్షాలు గతంతో పోల్చితే మిరప తోటలపై అంతగా ప్రభావం చూపలేదు. అయినప్పటికీ నల్లి, బొబ్బ తెగుళ్లు మాత్రం అక్కడక్కడ పంట దిగుబడులను దెబ్బతీస్తున్నాయి. పూత దశలోనే మొక్క పాడవుతోంది. గతంలో చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లోనైతే 25 నుండి 30 క్వింటాళ్లు దిగుబడులు సాధించేవారు. ఈసారి కూడా 25 క్వింటాళ్ల వరకు, మిగతా ప్రాంతాల్లో మాత్రం 15 క్వింటాళ్ల వరకే వచ్చేలా ఉందని పేర్కొంటున్నారు. ధరలపైనే ఆశలు. మిరపకాయ చాలా తక్కువ ధర పలుకుతోంది. గతేడాది మాదిరిగానే పంట చేతికందుతున్న ఈ దశలో ఈ ధర చూసిన రైతులు నిరాశకు లోనవుతున్నారు. ఎకరానికి గరిష్టంగా 1,00,000 వరకు పెట్టుబడులకు వెచ్చించిన వారు ధర పెరుగుదలపైనే ఆశలు పెట్టుకున్నారు. రైతులు పలు దఫాలుగా మార్చి, ఏప్రిల్ నెలల వరకు కోత కోస్తుంటారు. కోత ప్రారంభ దశలో ఈ ధరలున్నా కోతలు పూర్తయ్యే సరికైనా పెరగాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటివరకైతే దిగుబడులు నాణ్యతతోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.